అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విదేశం నుండి తిరిగి వచ్చిన కొడుకులు కోడళ్ళు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళే ముందు మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేసి బూస్ట్ చేసి సపోర్ట్ చేస్తూ ఓ మంచి కమెంట్ పెట్టి ఓ మంచి లైక్ పెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నారాయణ, కౌసల్య చాలా డిసప్పాయింట్మెంట్కి గురయ్యారు. అక్కడి నుంచి వాళ్ళు వీడియో కాల్స్ చేసి మాట్లాడినా వాళ్ళ మనసుకి తృప్తి అనిపించలేదు. బాధ, దిగులు ఆవరించేసిందే. ఆ తర్వాత పిల్లల్ని ఎప్పుడొస్తారా పెద్దోడా, నువ్వు చిన్నోడు కన్నా ముందే వెళ్ళావు కదయ్యా, వెళ్ళి కూడా 2 ఏళ్ళు అయింది కదరా, చూడాలనిపిస్తుందిరా, ఓసారి రండిరా అంటే చిన్న కొడుకు రోజు వీడియో కాల్లో చూస్తున్నారు గమ్మా, ఫోన్ చేస్తున్నాం గమ్మా అనే పాటికి చూసావటయ్యా ఎలా మాట్లాడుతున్నాడో చిన్నోడు, పెద్ద పెద్ద మాటలు. అంతేనే, వాళ్ళు ఇక్కడ ఉండంగానే మన మాట వినలా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ హంగులు, ఆ రంగులు, ఆ పొంగులు చూశాక ఈ ముసలి అమ్మ నాన్నలు ఏం నచ్చుతారులే కానీ అనేశాడు నారాయణ. అక్కడి నుండే ఇక్కడికి హెల్త్ చెకప్లు చేయించుకోండి నాన్న మీకోసం అని చెప్పి మేము ఆల్రెడీ ఇదిగో ఈ చెకప్పులకి సంబంధించిన వాటికి డబ్బులు కట్టేశాం అంటే మాకేం వద్దులేరా, చెప్పిన మాట వినండి నాన్న అని అక్కడి నుంచే ఇక్కడికి అమౌంట్లు హాస్పిటల్స్లోనే కట్టేసి హెల్త్ చెకప్పులకి బలవంతంగా పంపిస్తే చెకప్పులు చేయించుకొని వచ్చారు. ఆ తర్వాత డబ్బులు పంపించడం మొదలుపెట్టారు కొడుకులిద్దరూ. మాకేం అక్కర్లేదు, నేను ఇంకా ఉద్యోగం చేస్తున్నాను, నేనేం చావలేదులే, మిమ్మల్ని డబ్బుల కోసం నేనేం విదేశాలకు పంపించా, అందరు అమ్మా నాన్న లాంటి వాడినేం కాదులేరా, నాకేం అక్కర్లేదు మీ డబ్బులని. వాళ్ళు వేసిన డబ్బులు అలాగే అకౌంట్లో ఉంటున్నాయి తప్ప ఆ డబ్బుల్లో నుంచి రూపాయి కూడా తీసుకొని వాడుకోవటం లేదు. ఈలోపు జానకి తమ్ముడు ఎంఎస్కి అబ్రాడ్ వెళుతున్నాడని తెలిసి చూసావటయ్యా నిన్ను నన్ను రమ్మనమని టికెట్లు పంపారేమో, మాట వరుసకైనా రండని చెప్పారేమో చూసావా, ఎందుకు రమ్మంటారే, మనం ఇప్పుడు వాళ్ళకి నామూషిగా ఫీల్ అయ్యే అమ్మ నాన్నలో మనమేమైనా దొరలమా, మన దగ్గర ఏమైనా 100 కోట్ల రూపాయలు డబ్బులున్నాయా పిచ్చిదానా అనే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి పిల్లల ఫోటోలు, ఆల్బమ్లు, చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకుంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయరే రాధ చెల్లెలు యుఎస్కి వెళ్ళిందని తెలిసి కుళ్ళి ఏడిశారు. చూసావా, మన రమ్మనమని మాట మాత్రం చిన్నోడైనా అన్నాడేమో, వాడి అత్తింటి వాళ్ళతో బాగుంటూ వాడి మరదల్ని పిలిపించుకున్నాడు. జానకి తమ్ముడు ఎంఎస్ చేయటానికి వెళ్ళాడు, రాధ చెల్లెలు ఎంఎస్ చేయటానికి వెళ్ళిందే. ఎటు మనమే బరువైపోయాం. మాట వరుసకైనా ఒక్కసారైనా ఫోన్ చేసి అమ్మా నాన్న మీరు రండి అనే మాట వాళ్ళ నోటికొచ్చిందేమో చూసావటయ్యా. అన్న తర్వాత వదిలేవే అని రోజులు ఇలా గడుస్తూ నెలలు గడుస్తూ పిల్లలు ఫోన్ చేసినప్పుడల్లా రండయ్యా అయ్యుండి పెడతా రండ్రా అని బ్రతిమిలాడి ఏడిసే, ఒరే ఈ పండగ గుర్తుందా, మనం ఎలా చేసుకునే వాళ్ళమో కళ్ళల్లో మెదులుతున్నారా, అమ్మ మీరన్నా రండమ్మా అంటే కొడుకులకే మనం నచ్చనప్పుడు కోడళ్ళకి మనం నచ్చుతామా ఏంటే అనేసేవాడు నారాయణ. ఇలా రోజులు సంవత్సరాలు అలా గడిచిపోకుంటూ వెళ్ళిపోకుంటూ కాలచక్ర భ్రమణంలో కాలం అలా తిరిగిపోకుంటూ వెళ్ళిపోయింది. ఇంత దాంట్లో బెట్టు సరిగిపోయి నారాయణ, కౌసల్య పిల్లలు పంపించిన డబ్బుల్లో రూపాయి కూడా వాడుకోలేదు. ఇక హెల్త్ చెకప్పులు అంటే తప్పవు కాబట్టి పిల్లలు తిడతారనే దాంతో వెళ్ళి ఆ చెకప్పుల వరకు చేయించుకొని వచ్చేవాళ్ళు. ఎప్పుడు చూసినా పిల్లల జ్ఞాపకాలే, ఎటు చూసినా పిల్లలే గుర్తొచ్చేవాళ్ళు. ఎవరు బెల్లు కొట్టినా నాన్న అని పిలిచినట్టే, అమ్మ అని అన్నట్టే అనిపించేదే. ప్రాణం కొట్టుకులాడిపోయేదే. ఫోన్ చేసినప్పుడల్లా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందయ్యా వెళ్ళి, రండ్రా అని బ్రతిమిలాడుకునేవాళ్ళు. చూసావయ్యా వెళ్ళి ఎన్నాళ్ళు అయిపోయిందో, పెద్ద కోళ్ళ కడుపుతో ఉండుంటుంది కదో, సీమంతానికైనా నన్ను పిలవలేదే, నా చేతి చలవే పనికి రాకుండా పోయిందా, 2 బిడ్డల్ని కన్న తల్లినే, వాళ్ళ పిల్లల కోసం కూడా బంగారం చేయించి దాచానయ్యా, ఈ కాళ్ళు అరిగిపోతున్నా మిషన్ కుట్టి మరీ మనవడి కోసం బంగారం మొలతాడని, ఆ తర్వాత ఇదిగో ముడుగులని, గొలుసని, పిల్లల కోసం బంగారు కడియాలని, అన్నప్రాసనకు బంగారు గిన్నె, స్పూను, గ్లాస్ అని కొనిపెట్టా పిల్లోడికి.
చిన్నోడి పిల్లకి పిల్లోడికి కొనిపెట్టానయ్యా, బట్టలు ఎన్ని కొన్నాను అనుకుంటున్నావు పిల్లల కోసం అంటే, ఇంకా పెద్ద కోళ్ళ కడుపుతో ఎందుకుండదే, వాళ్ళ పుట్టింటోళ్ళని పిలిపించుకున్నారేమో అటునుంచి, లేదంటే నలుగురు ఉంటున్నారుగా అక్కడ, వీళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెలు ఉంటున్నాడుగా, మేనేజ్ చేసేసుకున్నారేమోలే, పిల్లలకి తెలివితేటలు పెరిగిపోవా, కనీసం కోడళ్ళు కడుపుతో ఉన్నారనైనా చెప్పలేదయ్యా, కనీసం పుట్టిందే ఆడ శిశువో మగ శిశువో కూడా చెప్పలేదు చూసావా, ఫోన్లో ఆ వీడియో కాల్లో అయినా చూడకూడనంత పరాయి వాళ్ళం అయిపోయామా మనం అని రోజు కౌసల్య ఏడవటం, నారాయణ ఓదార్చటం, అడ్డమైన అనారోగ్యాలు తెచ్చుకోవటం, హాస్పిటల్ చుట్టూ తిరగటం, పిల్లల మీద దిగులేసుకొని సగానికి అయిపోయారు మనుషులు. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ కాలం 10 సంవత్సరాలకి తిరిగిపోయింది. ఇక ఇప్పుడు నారాయణ వయసు 60 రాబోతున్నాయి, కౌసల్యకి అంతే 60 రాబోతున్నాయి. ఇలా కాలచక్ర ప్రవాహంలో పిల్లలు వెళ్ళి 10 ఏళ్ళు అయిపోయిందనే దిగులతో మనుషులు శవాలకి మనుషులకి మధ్యలో ఉన్నారు వీళ్ళు. ఎప్పుడు రాలిపోతామో కదయ్యా అంటే, రాలిపోతే మాత్రం వస్తారా ఏంటే, చెప్పాగా ఆడెవడో వచ్చి మన తగలేస్తాడు, కన్న పిల్లలతో తలకొరివి పెట్టించుకునే రాత కూడా లేదు మనకి, ఈ విదేశీ ప్రయాణాలు మొదలుపెట్టిన వాళ్ళని చెప్పుతో కొట్టాలి. చూసావా చివరికి బ్రతుకులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసినాయో కౌసల్య, పెద్దోడు పుట్టినప్పుడు ఎంత ఆనందపడ్డాం, వాడిని ఎత్తుకొని ఎంత మురిసిపోయాం, వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మనకి ఆ రఘురాముడే పుట్టాడని రాఘవ అని వాడి పేరు పెట్టుకున్నాం, రెండో వాడు పుట్టగానే చలాకీగా సరదాగా నవ్వుల ముద్దుల మూటలు కట్టాడని ఆ శ్రీకృష్ణుడే పుట్టాడని మధు అని వాడి పేరు పెట్టుకున్నాం, చివరికి ఏం మిగిలిందే, ఇలా ఒంటరి బతుకైపోయింది చూసావా, ఏమున్నాయి మన దగ్గర వాళ్ళు రావటానికి, ఇప్పుడు మనం వట్టిపోయిన గొడ్లు, ఏ కబేళాకో తోలేయాల్సిన వాళ్ళని తప్ప పిల్లలు చూడటానికైనా రావటానికైనా మన దగ్గర ఏ రూపాయి ఉందని, ఏ ఆస్తులు పెడతామని అనేసి కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకున్నాడు నారాయణ. ఈలోపు ఎవరో పక్కింటి వాళ్ళదే షష్ఠి పూర్తని వచ్చి పిలిచెళ్ళారు. ఎంతమందికి ఆ అదృష్టం ఉంటుందిలే పిల్లల చేతుల మీదుగా అలా పిల్లలతో అలా గడపాలని, వాళ్ళని ఆశీర్వదించాలని, మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకోవాలన్న యోగం రాసి ఉండాలేమో కదో అనుకున్నారు భార్యాభర్తలు. ఆ తర్వాత తెల్లారి ఇద్దరు కూర్చొని పూజది అయిపోయిన తర్వాత చెరో బుక్కెడు కాఫీ తాగుతూ కూర్చుంటే ఠంగు ఠంగు ఠంగున బెల్లు మోగిందే. మోగేసరికి వెళ్ళి తలుపు తెరిస్తే ఎదురుగా కొడుకులు కోడళ్ళు. చూసిన నారాయణకి కౌసల్యకి నోట మాట రాలా, నిజంగా వచ్చింది పిల్లల భ్రమపడుతున్నావా అనే దాంతో పిల్లల్ని ముట్టుకొని చూసుకుంటే మేమేనే అన్నాడు రాఘవ. నేనేనమా అన్నాడు మధు. అనేసరికి బ్యామని నోరు తెరిశారు ఇద్దరు. వెక్కిళ్ళు 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 పెట్టి ఏడ్చేశారు. పిల్లల్ని పట్టుకొని తడిమి తడిమి చూసుకొని ముద్దులు పెట్టుకొని కోడళ్ళని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని గుండెలకు హత్తుకొని వలవల 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 ఏడిశారు. అవునే, అమెరికా చూద్దురు కానీ రండి అని ఇద్దరికి టికెట్లు పంపిస్తే వద్దని టికెట్లు రిజెక్ట్ చేసి పంపించారేంటి అని అడిగారు రాఘవ మధు. మేము వచ్చి అక్కడ ఏం చేస్తాంలేయ్యా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప, మీరు ఉద్యోగాలకు వెళ్ళిపోయే పిల్లలు, మేము వచ్చి మీకు అదనపు భారం అవ్వటం ఎందుకని రాలేదులే నాయన అనేశారు. ఎన్ని రోజులు ట్రిప్పు, ఎన్నాళ్ళు ఉంటారురా ఇక్కడ, మళ్ళీ వెళ్ళిపోతారుగా మమ్మల్ని వదిలే అని అడిగారు ఇద్దరు. అడిగితే మధు వీళ్ళ వైపు కొంటగా చూస్తూ ఉంటాం ఓ 4 రోజులు ఉంటాం అన్న తర్వాత రాఘవ అంతే ఒక 20 రోజులు లేదులే అన్న ఓ నెల ఉందాం అన్న తర్వాత అంతేమా ఓ నెల ఉంటాం అన్న తర్వాత నెల అంటే ఇక్కడే ఉంటాం అనుకో, మాకు ఓ 15 రోజులు ఇక్కడుండి ఓ 15 రోజులు వీళ్ళమ్మ నాన్నలు ఉన్నారుగా, ఏం వద్దులేరా మాతోనే ఉండండి, వాళ్ళనే ఇక్కడికి రమ్మనమని చెప్తాము, వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి చూసుకుంటారు, నేను మిమ్మల్ని ఎక్కడికి పంపించాలనుకోవట్లేదు, నా కళ్ళ నిండుగా చూసుకోవాలి, మళ్ళీ మీరు ఏ 10 ఏళ్లకో వచ్చేలోపు మేము ఉంటామో పోతామో. ఏం మాటలు అత్తయ్య అవి అనేసరికి
ఇన్నాళ్ళకి గుర్తొచ్చామా మరి? వెళ్ళిన తర్వాత ఒక్కసారైనా చూడటానికి తిరిగొచ్చారట్రా? అంత కాని వాళ్ళం అయిపోయామా? నీ తమ్ముణ్ణి నీ చెల్లెల్ని పిలిపించుకున్నావే కానీ మమ్మల్ని రమ్మనమని మాట వరుసకైనా అన్నారా? వస్తూ పిల్లల్ని తీసుకురాలేదే? పిల్లలేరి కడుపుతో ఉన్నావనైనా నాకు ఫోన్ చేసి మీ నిండు కడుపును చూపించారా? నా చెయ్యి అంత కాందైపోయిందా? నా చేత్తో సీమంతాలు చెయ్యాలి, పురుడు పొయ్యాలి, ఆరంగారంగా మీరు అడిగినవన్నీ వండి పెట్టాలనుకున్నాను. అలాంటిదే కనీసం మీకు చలవ కూడా చేయనివ్వలేదు నన్ను. పిల్లలకి ఏం పేర్లు పెట్టారో, కూతుళ్ళు ఎంతమంది, కొడుకులు ఎంతమంది, వస్తా నలుగురే వచ్చారేంటి? మాకు పిల్లల్ని చూపించకూడదు అనుకున్నారా ఏమిట్రా? పిల్లల్ని తీసుకురాలేదే అని అడిగారు ఇద్దరు. దాంతో ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని అక్కడే ఉంచేసి వచ్చాములే పిల్లల్ని. ఏరా ఎందుకు టికెట్ డబ్బులు వేస్ట్ అని ఇలా తయారయ్యారేమిట్రా? సంపాదించేదంతా ఎవరికి వాళ్ళ కోసం కాదా? అయినా మాకు చూపించకూడదు అనుకొని ఉంటారులే, అందుకే తీసుకురాలేదు కదూ అని ముక్కులు చీది పోసేసింది కౌసల్య. అమ్మా, మేము అసలు ఎందుకు వచ్చామని అడగనే లేదే అత్తయ్య అన్న తర్వాత ఎందుకు వచ్చారేంటి? మీకు షష్టి పూర్తి చేయటానికి మా దినం చేసి వెళ్ళండి ఒక్కసారే, మమ్మల్ని తగలెట్టేసి వెళ్ళండి ఒక్కసారే, అదొకటే తక్కువ ఇప్పుడు మా బతుకులకే అన్నారు ఇద్దరు. మీకోసమని ఇగో ఇవన్నీ తీసుకొచ్చాం అంటే ఎందుకు? మా నెత్తికేసి కొట్టుకోవటానికనే ఆ బ్యాగులు మూలనే పడేశారు. వచ్చేటప్పుడు కొడుకులు కోడళ్ళు బోలెడన్ని బ్యాగులు తీసుకొని వచ్చారు. అవే ఒక గది నిండా సరిపోయినాయి సర్దటానికి. ఇక మేము హాల్లో పడుకుంటాములే కానీ మీరు 2 బెడ్రూముల్లో ఉండండి అన్న తర్వాత వచ్చిన దగ్గర నుంచి అసలు ఇంటి పొట్టును ఉండరేమర్రా నలుగురు అని కౌసల్య నారాయణ అన్న పనుంది అనే ఏమెత్తుకెళ్లాలో ఏమోలే ఇండియా నుంచి అని వాళ్ళేమీ పట్టించుకోలేదు. రోజు బయటకు వెళ్ళటం, గంటలు ఉండటం, వచ్చాక ఒక గదిలో తలుపేసుకోవటం, నలుగురు కలిసి డిస్కస్ చేసుకోవటం, ఇలా 20 రోజుల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున ఇక కౌసల్యని నారాయణని కలిపి ఇద్దరిని కారెక్కించుకొని చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దగ్గరికి తీసుకెళ్తే ఎవరిదిరా ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే హోర్డింగ్ మీద షష్టి పూర్తి మహోత్సవ వేడుక అని వేసి వాళ్ళిద్దరి ఫోటోలు వేసుండేపాటికి ఇప్పుడు మాకు ఇవేవి వద్దురా, ఎందుకురా ఇవన్నీ అనేసరికి చుట్టాలు బంధువులు అందరూ వచ్చి ఆసీనులై కూర్చొని ఉన్నారు. వేల మందిని పిలిచారు పిల్లలు. ఎందుకయ్యా ఈ ఖర్చు? మీకు పోయే ప్రాణాలు మావే, ఆ రూపాయి ఉంటే పిల్లలకు ఉంటాయి కదరా, పసివాళ్ళని తీసుకురాకుండా ఏంట్రా మీరు ఈ పనులు అన్న తర్వాత మీరు ఇంకేం మాట్లాడకండి అన్న తర్వాత కౌసల్య నారాయణ మాకొద్దంటే వద్దు షష్టి పూర్తని కారెక్కేసి వెళ్ళిపోబోతే ముందు అత్త మామగారుల చేతులు పట్టుకొని కోడళ్ళు అక్కడ ఉన్న ఒక గదిలోకి లాక్కెళ్ళారు. లాక్కెళ్తే కొడుకులు పక్క నవ్వుతుంటే ఇక చాలే ఆపండి మీరు మీ ఇద్దరి వేషాలు అన్న తర్వాత దేనికిరా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నందుక మీరు నవ్వేది అని కౌసల్య వెక్కిళ్ళు పెడితే అంతేనే నాన్న భుజాల మీద ఎక్కి ఇప్పుడు ఆ నాన్నే పనికి రావట్లేదని నారాయణ బ్యామ్ అంటే ఇద్దరు బ్యామ్ అన్నారు. అనేలోపు అయ్యో మావయ్య, అయ్యో అత్తయ్య, మిమ్మల్ని వదిలి మేమెక్కడికి వెళ్ళట్లేదు, ఆశాంతం ఇక నుంచి మీతోనే ఉండటానికి విదేశం నుంచే మీ కొడుకు కోడళ్ళు మీకోసం తిరిగి వచ్చేశారు. చాలా ఇక మీదట మేము మీతోనే ఉంటాం, మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాం. ఇదిగో మా తాళిబొట్ల మీద ఒట్టేసి చెప్తున్నాం, మీ అబ్బాయిని నమ్మకపోయినా మమ్మల్ని నమ్మండి. వీళ్ళేదో మిమ్మల్ని ఏడిపించాలని ఆట పట్టించాలని కోతులు కదా మీ కొడుకులు, కాబట్టి కిష్కిందలో వేయాల్సిన గెంతులన్నీ మీ దగ్గర వేసేస్తే మీరు నమ్ముతారా ఏంటి అనేపాటికి అంది కౌసల్య. ఏంటమ్మా అన్నాడు నారాయణ. నిజం మావయ్య, మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? చిన్నప్పుడు అందరూ వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించే అమ్మా నాన్నలు ఉంటే మీ అబ్బాయిలిద్దరికీ యాక్సిడెంట్ అయినప్పుడు మీరు మీ గురించి ఆలోచించుకోకుండా ఉన్న పొలాన్ని తెగనమ్మి ఇల్లమ్మి అత్తయ్య ఒంటి మీద బంగారం అమ్మి మీ బిడ్డలిద్దరికీ ప్రాణాలు పోసి బ్రతికించిన మహోన్నతమైనటువంటి తల్లిదండ్రులు మీరు. ఆ తర్వాత కూడా మీ పిల్లల చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తుల కోసం రాబోయే కోడళ్ళకి ఏదో బంగారాలు చేయించాలని అత్తయ్య కాళ్ళు అరిగిపోయిందాకా మిషన్ కుడుతో
వాళ్ళని మాత్రం దర్జాగానే పెంచుకొచ్చారు. ఒకవైపున మీరు పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఒకవైపున మీరు ఇంకా మీ ఉద్యోగంలోనే అధిక టైం పని చేస్తూ కూడా ఓవర్ టైంలో రూపాయి పిచ్చు గింజలు కూడబెట్టి స్కీములు కట్టి మరీ మీ కొడుకుల్ని పెద్ద పెద్ద కాలేజీల్లో చదివించారు. ఏ రోజు వాళ్ళకి తిండి బట్టకి మీరు కొదువ చేసింది లేదు. మీరు ఫ్యాన్ల కింద పడుకొని వాళ్ళిద్దరినీ ఒక ఏసీ గదిలో ఉంచేవాళ్ళంట. మీరు వాళ్ళ కోసం నిద్రాహారాలు లేకుండా గడిపిన రోజులే ఎక్కువ. మీరు వాళ్ళు పుట్టి బుద్ధిరిగి ఒక 10 ఏళ్ల వయసుకు వచ్చిన దగ్గర నుంచి ఒక్కరోజు అత్తయ్య మీరు కొత్త బట్టలు కట్టుకోవటం కానీ, ఒక్కరోజు అత్తయ్య మీరు సంబరంగా పండుగ చేసుకోవటం కానీ, అత్తయ్య నగలు వేసుకోవటం కానీ, అట్లీస్ట్ మీరు ఒక స్కూటర్ మీద వెళ్ళటం కానీ వాళ్ళు చూసెరుగరంట. మీ చుట్టాలు బంధువులు మిమ్మల్ని మాటలతో తూట్లు పొడి చేస్తున్నా, పిల్లలు పోతే మళ్ళీ వస్తారు, డబ్బులు పోతే వస్తాయా అని మిమ్మల్ని ఎన్ని మాటలు అడిగినా అవేవి పట్టించుకొని మీరు పిల్లల పిచ్చోళ్ళు అత్తయ్య. కాబట్టే పిల్లలే ప్రపంచం, పిల్లలే సర్వస్వం, పిల్లలే జీవితం అనుకొని మీ జీవితాలే ధారపోశారు మా భర్తల కోసం. దానికి వాళ్ళు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు అన్న తర్వాత కోడళ్ళగా మేమేం కట్నాలు తెచ్చామత్తయ్య? నువ్వే రోజైనా మాతో పని చేయించావా మామయ్య? ఏ రోజైనా మా ఇష్టానికి విరుద్ధంగా ఇంట్లో ఏదైనా వంటైనా వండనిచ్చారా మీరు? మాకు నచ్చిన తిండి, మాకు నచ్చిన బట్టలు, మాకు నచ్చిన నగలు, మా కోసం ఇంకా కొవ్వొత్తుల్లా కరిగిపోతూ కూడా మీ రిటైర్మెంట్కి కూడా రూపాయి దాచుకోలేదు మా మీద నమ్మకంతో. మీలాంటి అత్తమామలు దొరికినందుకు మేము ఆ దేవుడికి ఏం పెట్టి పూజ చేశాం అనుకోవాలి చెప్పండి. మీ అబ్బాయిలు మిమ్మల్ని వదిలి ఎలా ఉంటారనుకున్నారు మీరు? అమ్మా నాన్న మేము మీ కొడుకులం, ఎందుకు అలా అనుకున్నారే మమ్మల్ని? చిన్నప్పటి నుంచి మీరు మన వాళ్ళందరికీ ఏదో సిరి కలిసి వచ్చి మాకు ఉద్యోగాలు వచ్చినాయనే ఆనందం మీరు వాళ్ళతో చెప్పినా వాళ్ళు మిమ్మల్ని అవమానించే ఆ ఆనందం మీకు 10 నిమిషాలు కూడా వాళ్ళు మిగలనివ్వలేదు. అప్పుడే మాలోకి ఒక కసి వచ్చిందమ్మా. ఆ కసే సంపాదించాలి అనుకున్నాం. ఏం చేసైనా ఎలాగైనా తిప్పలు పడాలి అనుకున్నాం. ఇక్కడ ఉంటే అది సాధ్యపడదని మాకు తెలుసు. దేవుడే మా యందున ఉన్నట్టు మా అన్నయ్యకి ఫస్ట్ యుఎస్ వెళ్ళే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వదిన వెళ్ళింది. ఆ తర్వాత నేను వెళ్ళాను. ఆ తర్వాత రాధని తీసుకెళ్ళాను. మిమ్మల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత రమ్మనమనకపోవడానికి కారణం ఒక్కటే అత్తయ్య. అక్కడికి వెళ్ళాక మేము నలుగురం కలిసి ఉంది ఒక 1 BHK ఇంట్లో ఇరుక్కున్నాం. ఆ తర్వాత మేము వచ్చేటప్పుడు ఒక 2 సంవత్సరాల ముందు 2 BHKకి మారాం. మా తమ్ముడిని మా అమ్మా నాన్నలే స్టూడెంట్ లోన్ పెట్టుకొని పంపించారు అత్తయ్య. నేనేమి వాడిని అక్కడి నుండి డబ్బులు పంపి పిలిపించుకోలేదు. మా అమ్మ నాన్నల్ని మేము అక్కడికి అసలు చూడటానికి కూడా రమ్మనమనలేదు. ఏ రోజు ఓ 1/2 కిలో పార్సెల్ మీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి పంపమనలేదు అత్తయ్య. ఉంటే తిన్నాం, లేకపోతే పస్తులు పడుకున్నాం. మాకు చేతనైందే వండుకొని తిన్నాం. అక్కడికి వచ్చిన తర్వాత మా తమ్ముడిని వీళ్ళ చెల్లెల్ని పార్ట్ టైం ఉద్యోగాల్లో చేర్చి వాళ్ళ లోన్లు వాళ్ళని క్లియర్ చేసుకొని చదువుకోమని చెప్పాం. వాళ్ళు ఎంఎస్లు అయిపోయినాయి. తర్వాత తమ్ముడు అక్కడ అమ్మాయినే ప్రేమించాడు, అక్కడే పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అమ్మా నాన్నలు వచ్చారు, వాళ్ళే ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయారు. వీళ్ళ చెల్లెలు అక్కడ అబ్బాయినే ప్రేమించింది, అక్కడే పెళ్లి చేసుకుంది. వీళ్ళమ్మా నాన్నలు వచ్చారు, అప్పుడు వాళ్ళను చూడటమే. వచ్చేటప్పుడు కూడా మాకైతేండి అని మేము ఎప్పుడు చెప్పింది లేదు. మీకోసం టికెట్లు పంపించాం, మీరే రామంటే రావనే తిరక్కొట్టేశారు వాటిని. మీరు అలిగారని బాధపడ్డారని మాకు తెలుసు. మేము పంపించిన డబ్బులు మీరు రూపాయి కూడా వాడుకోలేదని అకౌంట్లో ఆ పాటనే పెట్టారని తెలుసు. ఇక హెల్త్ చెకప్లకి వెళ్ళకపోతే మేము ఊరుకోమనే దాంతో ఆ ఒక్క చెకప్లు మాత్రం చేయించుకొచ్చుకున్నారని తెలుసు. పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకురామే అమ్మా అని అడిగాడు రాఘవ. అంటే అంది కౌసల్య. అసలు నీ కోడళ్ళు పిల్లల్ని కంటేనేగా అమ్మా అన్నాడు మధు. అత్తయ్య మాకు
పుట్టింటి సీమంతాలు కావాలి, అత్తగారిగా నీ చేత్తో సీమంతాలు కావాలి, నువ్విచ్చే సలహాలు కావాలి. కరెక్టే, ఇక్కడ కన్నా అక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్లు ఉంటాయి, మేము అక్కడ పిల్లల్ని కంటే మా పిల్లలు అక్కడ సిటిజన్స్ అవుతారు. కానీ మాకు వద్దత్తయ్యా, మా పిల్లలకి నువ్వు లాలపోయాలి, మామయ్య కథలు చెప్పాలి, ఎత్తుకొని తిప్పాలి, మాకు మీరు సీమంతాలు చేయాలి. మామయ్య ఏం తింటారని మమ్మల్ని అడిగి రోజు తెచ్చేవారే ఇక్కడ ఉన్నప్పుడు అలాగే తీసుకురావాలి. నువ్వు మాకు ఏం తింటారమ్మా, ఏం వండి పెట్టనని అడిగేదానివే, అలాగే మాకు అవి కావాలి ఈ కావాలని మారాన్ చేసి నీతో వండించుకోవాలి. మా అమ్మ నాన్నల్ని పిలిచి వాళ్ళ చేతి మీదుగా మేము బట్టలు పెట్టించుకొని సీమంతాలు చేయించుకోవాలి. మాకెవరున్నారు అత్తయ్య నువ్వు తప్ప అని కోడళ్ళు అత్త మామయ్యని కౌగిలించుకొని అలా కన్నీళ్లు కారిపోతే నారాయణ కౌసల్య బ్యామని నోరు తెరిచేసరికి వియ్యంకులు వియ్యపురాళ్ళు వచ్చే బంగారం లాంటి కొడుకుల్ని కన్నారు. మీకేం తక్కువ బావగారు, ఎందుకు బాధపడుతున్నావు వదినా నువ్వు? అయినా ఒక విషయం చెప్పమంటావా, మన పిల్లలు మనం వెళ్ళిపోమంటే మన నుంచి వెళ్ళిపోరు, మనం ఉండమంటే మనతో మన ఇంట్లోనే ఉన్నా సరే వాళ్ళు మానసికంగా మనతో ఎప్పుడూ ఉండరు. ఎన్నో నరకాలు చుట్టూ చూస్తూనే ఉన్నాం, వాటితో పోలిస్తే మీ బిడ్డలు దేవతలనే అనుకోవాలి. ఒక విషయం చెప్పమంటావా అత్తయ్య, అక్కడికి వెళ్ళిన ఏ రోజు ప్రశాంతంగా లేమో, రోజు మీ ఇద్దరు గుర్తుకొచ్చేవాళ్ళు, రోజు మీ మాటలే గుర్తొచ్చాయి. మామయ్య ఈ టయానికి అయితే ఇచ్చేవారు, అత్తయ్య అయితే ఇలా అనేది అలా అనేది, మా అమ్మ గుర్తొచ్చేది, మా నాన్న గుర్తొచ్చేవాడు. కానీ రూపాయి కోసం పడాలి, బాధలు తప్పవు. దాంతోనే పిచ్చుక గింజలు కూడబెట్టినట్టు మామయ్యనే ఆదర్శంగా తీసుకున్నాం, దాంతోనే రూపాయి 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 కూడబెట్టాం. మా పిల్లల భవిష్యత్తుల కోసం మ్యూచువల్స్ చేసాం. మేము అక్కడ ఉంటూనే ఇక్కడ ఏం ప్లాన్లు చేసుకోవాలో అవన్నీ ప్లాన్ చేసుకునే ఇక్కడికి తిరిగి వచ్చాం. మేము మిమ్మల్ని వదిలి వెళ్ళలేదు, వదిలించుకుని వెళ్ళలేదు నాన్న. వరదరాజు అంకులు వాళ్ళ పిల్లల విషయం గురించి చెప్పాడని నువ్వు బాధపడి మనసు చిన్నబుచ్చుకొని ఆ విషయమే మనసులో పెట్టుకొని మదన పడ్డారు మీ ఇద్దరు. తప్పు ఎవరిదమ్మా, తప్పు ఎవరిది నాన్న? వరదరాజు అంకుల్దే, ఆయన భార్యదే కాదా? ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పటి నుంచే వాళ్ళని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేసి మీరు చదవాలని ర్యాంకుల మీద రేసులు పరిగెత్తిచ్చింది వాళ్ళు. ఎప్పుడు చుట్టూ ఉన్న పిల్లల కన్నా ఫస్ట్ ఉండాలి అనే ఉరుకులు పరుగులు పెట్టించి వాళ్ళల్లో స్వార్థాన్ని పెంచిందే వాళ్ళు. మరి మీరు మమ్మల్ని అలాగే పెంచారా? ఆ తర్వాత చదువు కోసం అంటే ఎంత దూరమైనా పంపించడానికి సిద్ధపడేవాడు వరదరాజు అంకులు. వాళ్ళకి ఏదైనా రేపొద్దున కెరీర్ వైజ్గా వాళ్ళందరికన్నా ముందుండి అందరినీ తొక్కేసేంత ఎదగాలనే దాంతో ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడేవాళ్ళు కాదు. కూతురు అల్లుడిని ప్రేమించానని తీసుకొచ్చినప్పుడు అల్లుడు ఫ్యూచర్ ప్లాన్ ఏంటనేది అడగకుండా తొందరపడే ఆయన్ని ఎవరు పెళ్లి చేయమన్నారు? చేసిన తర్వాత కూతురు అమెరికాకి వెళ్ళిపోయిందే. వెళ్ళేటప్పుడే ఆస్తులు పాస్తులు పెళ్లిలోనే వాటాలు ఎందుకు పెట్టి పంపించాడు ఆయన? నమ్మకాలు, ప్రేమలు. వాళ్ళు అలా చేసిన తర్వాత ఎవరికైనా పెట్టారా ఆయన ఆస్తి? వాళ్ళ పిల్లలకేగా పెట్టుకున్నాడు ఆయన. ఆ తర్వాత కొడుకుని మా దగ్గరే ఉంచాలి అని అనుకున్నప్పుడు కొడుకు చేత ఏ వ్యాపారమో పెట్టించాలి. మళ్ళీ కొడుకుని అదే చదువులోకి ఎందుకు దింపాడు ఆయన? ఎందుకంటే పరుగు పందెంలో కొడుకు ఆగిపోకూడదు అనే దాంతో. ఆ పరుగు పందెంలోనే గెలవాలనుకున్నాడు వాళ్ళ అబ్బాయి. దాంతో అమెరికా వెళ్ళాడు. అక్కడ లైఫ్కి అలవాటు పడ్డ వాడికి ఇక్కడ లైఫ్ నచ్చలేదు. అక్కడ అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకున్నాడు. ఆ అమ్మాయి వాడికి తగిన దాన్నే సెలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళ అక్కయ్య సపోర్ట్తో వాడు అక్కడే సెటిల్ అయిపోయాడు. మరి మేము మాకు తగిన వాళ్ళని చేసుకున్నాం నాన్న, జానకిని రాతని. వాళ్ళెప్పుడు మీ నుండి మమ్మల్ని దూరం చెయ్యాలనుకోలేదు, మిమ్మల్ని మా నుండి వేరు చెయ్యాలనుకోలేదు. వాళ్ళ గుండె ఎప్పుడు మీకోసం తహతహలాడిపోద్ది. మేమేదో మీ మీద మా అమ్మని చూడండి, మా నాన్నని చూడండి అంటే చాలామంది కొడుకులు తప్పుగా అనుకుంటారు. ఏంటో తెలుసా? మా అమ్మకి ఇదంటే ఇష్టం చెయ్యి, మా నాన్నకి ఇదంటే ఇష్టం చెయ్యి, మా చెల్లికి ఇదంటే ఇష్టం చెయ్యి, మా అన్నయ్యకి ఇదంటే ఇష్టం చెయ్యి, మా అక్కకి ఇదంటే ఇష్టం చూడు అని చెప్పి. నిజానికి మనం చెప్పి వాళ్ళతో చేయించినప్పుడు వాళ్ళు మనసుతో చేస్తారా? ఏదో చెయ్యాలని చేస్తారో. వాళ్ళ మీద ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉండాలంటే ముందు మన వాళ్ళు కరెక్ట్గా ఉండాలి. ఆ విషయంలో మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళెందుకు నాన్న కరెక్ట్గా
సైలెంట్గా ఉండరు. పీజీ వరకు మేము ఎవరిని ప్రేమించినప్పుడు ఉద్యోగాల్లోనే మేము వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నామంటే, వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే మా అత్తమామలకి మేము కొడుకులు అవుతామనే నమ్మకం ఉంది జానకి, రాధకి. మీకు వీళ్ళు కూతుళ్ళు అవుతారనే నమ్మకంతోనే మేము మీకు కోడళ్ళుగా తీసుకొచ్చాం వీళ్ళని. జీవితం నాన్న పోతే మళ్ళీ రాదు కదా, అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం, రండి ముందు మీరు అని అమ్మా నాన్నల్ని తీసుకెళ్ళి పెద్ద పెద్ద తామర పుష్పాలు ఉన్నటువంటి వాటిల్లో కూర్చోబెట్టి వెండి జల్లెళ్లల్లో బంగారాలు పడేసి వాళ్ళకి పంచామృతాలతో పాలతో వాళ్ళకి అభిషేకాలు చేసి సరిగంగ స్నానాలు మంగళ స్నానాలు పూర్తయిన తర్వాత అత్తామామలిద్దరినీ కూడా చక్కగా అలంకరించి కొడుకులు తండ్రి గదిలోకి వెళ్ళి ఇక తలకి డైలవి వేయించి ఆయనకి పెద్ద గొలుసేసి చేతికి కడియం వేసి వేళ్ల కుంగరాలు పెట్టి బ్రాండెడ్ వాచ్ పెట్టి ఖరీదైన చెప్పులేసి ఆయన్ని మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించి పెళ్లి కొడుకులా తయారు చేయించి ఆవిడ్ని పెళ్లి కూతురులాగా పట్టు చీర కట్టి నగలన్నీ వేస్తుంటే, ఏంటమ్మా ఇవన్నీ బంగారపు వడ్డాణం అత్తయ్య, చిచి ఈ వయసులో నాకెందుకే పిల్లల్లారా, మీ దుంపదగా మీరేసుకోవాలి కానీ ముసల్దాన్ని నాకెందుకమ్మా అంటే, చాలే ఊరుకోండి అత్తయ్య అని ఆవిడ ఒంటి నిండా నగలేసి తీసుకెళ్ళి కూర్చోబెట్టి చాలా గ్రాండ్గా వాళ్ళిద్దరికీ షష్ఠపూర్తి మహోత్సవ వేడుకల్ని జరిపించారు. అందరూ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అయిపోయిన తర్వాత మైక్ తీసుకొని రాఘవ, మధు అప్పుడే వెళ్ళిపోవద్దు, 3 రోజులు అకేషన్స్ ఉన్నాయి అన్నాం కదా, మీ అందరికీ రూములో అకామిడేషన్లు ఏర్పాటు చేశాం కదా, ఈ రోజుకి అయిపోయింది, రేపటిది మళ్ళీ రేపటి అకేషన్కి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్పి అమ్మా నాన్నల్ని ఆ షష్ఠపూర్తి వేడుక అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత తెల్లారి పడవంత పెద్ద పెద్ద కార్లు ఇంటి ముందు ఆగినాయి. ఎంత కార్లు ఉంటాయా పెద్దోడా, ఎంత రెంట్లు అయి ఉంటాయి చిన్నోడా, ఎందుకురా ఇవన్నీ అంటే, ఇవి మనవే నాన్న, మేమే కొన్నాం అనేపాటికి పిల్లల వైపు అలా చూశారో. వాళ్ళని చేపట్టుకొని కొడుకులు కోడళ్ళు ఆ కార్లు ఎక్కించుకొని ఒక పెద్ద భవనం, ఓ పెద్ద ప్యాలెస్ అంతుంది, అది 1 ఎకరం చోట్లో వాచ్మెన్ వీళ్ళెల్లంగానే సెల్యూట్ చేశాడు. ఆ తర్వాత కార్లు లోపలికి వెళ్ళిపోయినాయి. లోపలికి వెళ్ళిపోతే అక్కడ సుస్వాగతం అని రాసుండి చుట్టూ చెట్లు మొక్కలు గార్డెను తోటమాలి ఇంట్లో యూనిఫాముల్లో పనోళ్ళు, ఒకవైపున ఆ ఇంటి ముందు ఒక 4 కార్లు పెట్టున్నాయి. అంతా హంగామాగా వేద పండితులు వచ్చి వీళ్ళకి పూర్ణ కుంభంతో స్వాగతం చెప్తూ ఆహ్వానిస్తూ పూల వర్షం కురుస్తూ ఉంటే, ఆ ఇంటిపైన నారాయణ కౌసల్య నిలయం అని రాసుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు ధారలుగా కారిపోయి, కళ్ళు కనపడట్లేదయ్యా కన్నీళ్లతో అన్న తర్వాత చేయి పట్టుకొని వీళ్ళకి పట్టుబట్టలు కట్టించి లోపలికి తీసుకెళ్ళి అమ్మా నాన్నల్ని గ్రాండ్గా సత్యనారాయణ వ్రతం చేస్తూ పీటల మీద కూర్చోబెట్టి వీళ్ళు కూర్చున్నారు. వచ్చిన చుట్టాలు పక్కాలు అంతా నోరెళ్ళబెట్టి చూస్తుంటే నారాయణ కౌసల్య ఆనందానికి అవధుల్లేవు. నారాయణ కౌసల్య కొడుకులు కోడళ్ళదే పెద్ద ఫోటో ఒకటి గోడకి పెట్టుంది. ఇల్లంతా ఫర్నిషింగ్ చేయించి వెండి డైనింగ్ టేబుళ్ళు, వెండి ర్యాకింగ్ చైర్లు, వెండి ఉయ్యాలలో, ఇంట్లో ఇది ఉంది ఇది లేదు అనకుండా నెయ్యి పోస్తే నెయ్యెత్తేలాంటి గ్రనైట్ ఫ్లోరింగు. అసలు అలాంటి ఇల్లు సినిమాల్లో కూడా చూడలేదేమో, ఊహల్లో కూడా అలా ఉంది. ఎన్ని కోట్లు అయిందయ్యా ఈ ఇల్లు, మందేనంట్రా అని అడిగితే, మంద కాంది మీ ఇద్దరి పేరెందుకు పెడతాం, 10 కోట్లు అయింది నాన్న అని చెప్పేపాటికే అని వచ్చిన వాళ్ళంతా నోరు తెరిసేశారు. ఆ తర్వాత ఆ వ్రతం అయిపోయాక వచ్చిన చుట్టాలందరూ భోజనాలు రిటర్న్ గిఫ్ట్లు అయిపోయిన తర్వాత అంది అక్కడే నుంచున్న రాధ. మరే అంది జానకి. అన్న తర్వాత వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఆడపిల్లలకి బట్టలు పెడితే కౌసల్య పుట్టింటి వాళ్ళు వచ్చి ఆవిడకి బట్టలు పెట్టారు. ఆ తర్వాత రేపు ఇంకో వేడుక ఉంది, అది కూడా చూసుకొని వెళుదురుగానే తప్పకుండా రేపటి వేడుకకే హాజరు కావలసిందిగా మనవే అని చెప్పారు రాఘవ మధు. చెప్పేసరికి ఇంకా ఏమి దూరాలున్నాయో అనుకున్నారు వచ్చిన వాళ్ళు. అనుకున్న తర్వాత ఈ ఇంట్లోనే నిద్ర చేయాలి బాబు మీరు అని చెప్తే వేద పండితుల చేత ఆశీర్వచనాలు తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి మళ్ళీ రేపు రావాల్సిన చోటుకి రమ్మనమని చెప్పారు. 3 రోజులు ప్యాకేజ్ మాట్లాడారు. షష్ఠి పూర్తి తర్వాత గృహప్రవేశం అయిపోయిన తర్వాత తెల్లారి మళ్ళీ అత్తగారికి ఈ చేతికి డజను గాజులు ఆ చేతికి డజను గాజులు, మెళ్ళో ఆవిడకి మెడ తిరగకుండా నగలేసి పట్టు చీర కట్టి మామగారికి
పట్టుబట్టలు వేసి వాళ్ళని కారు ఎక్కించి ఆ తర్వాత వెనకాల 2 కారుల్లో వెళ్ళిన తర్వాత అక్కడ ముందుగా కొడుకు కోడళ్ళు దిగి నారాయణ కౌసల్య చేతులు పెట్టుకొని ఇక వియ్యంకుళ్ళు వియ్యపురాళ్ళు అందరూ వస్తే ఏమన్నా పిల్లల్ని కన్నారమ్మా, మీకు 7 జన్మలకి కూడా రుణపడిపోతాడేమో మనిషి అనేవాడు. ఇలాంటి బిడ్డలు ఎవరి కడుపును పుడతారు తల్లే, ఇక్కడికి వచ్చిన ఏ బ్రేసి ఏ యబాసిగాడు చేసుకున్నారు అంత పుణ్యాలు అనకూడదులే. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ డబ్బులు గొప్పలు చెప్పుకొని డబ్బాలు కొట్టుకుంటా కూర్చోటమే. విదేశాలకు వెళ్ళి కూడా విదేశం నుండి తిరిగి వచ్చిన కొడుకులు కోడళ్ళు అమ్మా నాన్నల కోసం వచ్చి ఎంత సాధించారో. అబ్బో మా అమ్మాయి ఆస్ట్రేలియా, మా అబ్బాయి ఇంకేముంది యూరప్, మా అమ్మాయి లండన్, మా అబ్బాయి జపాను అని చెప్పుకోవటమే. వీళ్ళు సచ్చినాడు కూడా చూడటానికి రారు, వీళ్ళు దినం చేయటానికి వీళ్ళని తగలయ్యా. ఏనాడు చేసుకున్న పుణ్యం తల్లి, ఏనాడు ఏమంటా పెంపకం పెంచావయ్యా నారాయణ, మళ్ళీ జన్మెత్తితే అలాంటి పిల్లలే పుట్టాలని కోరుకోండి అయ్యా మీరు పోయిందాకా, అంతకన్నా ఏం కావాలి అన్నారు వచ్చిన వాళ్ళు. వీళ్ళని దింపి అక్కడ ఆల్రెడీ RM సొల్యూషన్స్ అని వాళ్ళు ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకున్నారు. ఇది మా బిజినెస్ నాన్న, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ కొడుకులు ఉద్యోగాలు చేసే స్టేజ్కి తిరిగి రాలేదులే నాన్న, ఇందులో మీ కొడుకులు కోడళ్ళ కష్టం ఉంది, ఇక నుంచి మేమిద్దరం ఇందులోనే బిజినెస్ చేస్తాం రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్తే అట్టహాసంగా లోపల పిఏలు ఎంప్లాయీలు వెల్కమ్ సార్ వెల్కమ్ మేడం అంట, వీళ్ళ మీద బొకేలు, వీళ్ళకి గజమాలలు పూలదండలు, అబ్బో మిషనరీలు, ఒకవైపున హార్డ్వేర్ సెక్షను సాఫ్ట్వేర్ సెక్షను ఓ రేంజ్లో ఉంది ఆ ఆఫీసు. అది కాకుండా ఒకవైపున కోడళ్ళ ఛాంబర్లు కొడుకుల ఛాంబర్లు, ఏమన్నా ఒక లెవెల్లో ఉందా వాళ్ళ వ్యవహారం. 2 కళ్ళు సరిపోలేదు వచ్చిన వాళ్ళకే, కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఏడవవాకండి, మన బతుకులు చెడా, మనము కన్నాము పున్నామ నరకం నుంచి తప్పించి చించుతారని కొడుకుల్ని, ఇంకేముంది కష్టంలో ఉంటే వచ్చుద్ది కన్న కూతురని, అబ్బో కొంచెమంత కూతురుంటే చాలని ఎరగదీసుకుపోతున్నాయి ఒక్కోతి, ఏం చేయటానికి. బాగుందమ్మా బాగుంది, ఎంతమంది పిల్లలు ఉంటారు ఇలాగా, ఎంతమంది చేసుకుంటారు ఎంత పుణ్యాలు అన్నారు వచ్చిన వాళ్ళు. అమ్మా నాన్నల్ని తీసుకెళ్ళి వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఉంచిన ఒక ఆఫీస్ గదిలో చైర్లో కూర్చోబెట్టారు వాళ్ళ నాన్నని అమ్మని. రండి నాన్న, మీరు ప్రతిరోజు రావాలి, వచ్చి మీ సలహాలు మాకివ్వాలి. నాకేం తెలుసయ్యా ఇవన్నీ, నేను పాతకాలం వాడినైతే లేదు నాన్న, మీ కష్టార్జితం లేకుండానే మీరు కష్టపడకుండానే పగలు రాత్రి ఎప్పుడు నాన్న నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, ఏ రోజు కొత్త బట్టలు కట్టుకున్నారో, ఏ రోజు అమ్మ ఒంటి నిండా నగలు వేసుకుందే, ఎంతోమంది అవమానించిన అవమానాలను కూడా గుండెల్లోనే ఒడిసిపట్టి మా కోసం మీ పెదాల మీద చిరునవ్వుని చెరగనివ్వలేదు మీరు. మేము ఈరోజు ఎంత సాధించామంటే గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం. మీ పిల్లలుగా మేము ఎదిగామంటే దాని వెనక మీరు మాకు నేర్పించిన సంస్కారమే కారణం, విలువలే కారణం, మీరు మాకు నేర్పించిన పట్టుదల కృషే కారణం నాన్న. మేము ఎప్పుడూ సంతోషంగా లేవమ్మా. చిన్నప్పటి నుంచి వీళ్ళన్న మాటలు మాలో కసిని పెంచాయి. ఎలాగైనా కష్టపడి చదివి తీరాలి అనే పడి చదివేవాళ్ళం. ఆ తర్వాత మాకు ఇష్టం లేదు నాన్న మిమ్మల్ని వదిలి ఇంజనీరింగ్కి వేరే యూనివర్సిటీలకి దూరంగా వెళ్ళాలని. ఆయన ప్రాణం చంపుకొనే ఎంట్రన్స్ రాసుకున్నాం. అక్కడికి వెళ్ళాం. అక్కడ హాస్టల్ రూములు బాగుండేవి కాదు. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ చాలా వల్గర్ ఫెలోస్ ఉండేవాళ్ళు. ఆయన భరించాం సహించాం. లెక్చరర్లు అక్కడ ఒక్కొక్కరిని ఒక్కోలా చూసేవాళ్ళు. భాష కాని భాష వాళ్ళని ఎక్కువగా మన తెలుగు వాళ్ళని తక్కువగా చూసేవాళ్ళు. అయినా సహించాం, కష్టపడి చదువుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో చదివి తీరాలనే పట్టుదలతో చదువుకున్నాం. ఫుడ్ బాగుండేది కాదు, తినేవాళ్ళం కాదు, ఒంట్లో బాగుండేది కాదు, మీకు అవన్నీ చెప్పేవాళ్ళం కాదు. పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అక్కడ పార్ట్ టైములు చేసుకున్నాం ఇద్దరం మేము చదువుకునేటప్పుడు. అవేవి మీకు తెలియనివ్వలేదు. మీ మీద ఖర్చుల భారం మోపకూడదు అనుకున్నాం. ఆ తర్వాత ఎంటెక్ అలాగే కంప్లీట్ చేసాము. చేసిన తర్వాత తిరిగి వచ్చాం ఉద్యోగాలతో. వచ్చిన తర్వాత అమ్మ ఆనందంగా చెప్పుకుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మకి ప్రతి ఒక్క అయ్యకి నువ్వు చెప్పావు నాన్న, మాకు 1,00,000 రూపాయల పైన ఉద్యోగాలు వచ్చాయి. రేపు
మాకు పెళ్ళిళ్ళైతే మా భార్యలు మేము కూడా సంతోషంగా ఉంటామని. ఆ రోజు వీళ్ళు మిమ్మల్ని అవమానించారో, విదేశాల గురించి ఎత్తి దెప్పి పొడిచారో, వాళ్ళ పిల్లలు ఏదో పొడిచేస్తున్నారు విదేశాలకు వెళ్ళన్నట్టుగా మీ మనసుల్ని ముక్కలు చేశారో అప్పుడే నిర్ణయించుకున్నాం తమ్ముడు నేను, ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళని లాగేయాలని. దాంతో నేను నిద్రాహారాలు మాని ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేశాము నాన్న. దాంతో నాకు వచ్చింది అవకాశం. వచ్చాక నేను వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత జానకిని రప్పించాను. ఇద్దరం ఉద్యోగాలు చేసాం. తర్వాత తమ్ముడు వచ్చాడు, మరదలు వచ్చిందే. కావాలని ఖర్చులు మొత్తం తగ్గించేసుకున్నావు నాన్న. నీకు విషయం తెలుసా, ఒక జత బట్టలు కొనుక్కోవాలన్నా 100 సార్లు ఆలోచించాం. రూపాయి 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 కూడబెట్టావు నాన్న. పస్తులే ఉన్నాం కొన్ని రోజులైతే గనక, నిద్రాహారాలు లేకుండానే ఉన్నాం. నీకో విషయం తెలుసా నాన్న, పిల్లల్ని కనకూడదనే డిసైడ్ అయ్యాం. ఎన్ని తిప్పలు పడ్డామో, ఎన్ని నరకాలు పడ్డామో, ఎన్ని హింసలు అనుభవించామో. ఇదంతా మా అమ్మ నాన్నలకే మేము ఎదిగాము అనే సంతోషాన్ని ఇవ్వాలి. ఏదైతే మా కోసం నువ్వు పోగొట్టుకున్నావనే వీళ్ళు నిన్ను దెప్పి పొడిచారో, వీళ్ళు నిన్ను మాటలతో తూట్లు పొడిచారో, ఈరోజు వీళ్ళందరికన్నా చాలా రెట్లు పైన ఉన్నావు నాన్న నువ్వు. వీళ్ళే నిన్నందుకోలేనంత ఈ స్థాయిలో నిన్ను నిలబెట్టామమ్మా మేము అనేపాటికి బావురుమని ఏడ్చేశారు నారాయణ, కౌసల్య పిల్లల్ని కౌగిలించుకొని. ఎవరో అన్న మాటల్ని పట్టుకొని మమ్మల్ని వదిలి వెళ్ళి కొవ్వొత్తుల్లా అరిగిపోయి కరిగిపోయి ఇలా తిరిగొచ్చారా అయ్యా అని ముక్కులు చీరిపోసింది కౌసల్య. నారాయణ వలవల వలవల వగసిపోశాడు. వరదరాజు అక్కడికి వచ్చి, నిజమేరా, నీ పిల్లలకి నా పిల్లలకి సాపత్యం ఏంటి? నాకు పిల్లల్ని కంటమే కానీ పెంచటం చేతకాలేదు నారాయణ. నువ్వు పిల్లల్ని కనటం గొప్ప కాదు, వాళ్ళని పెంచటం గొప్ప అన్నట్టుగా పెంచావు. ఎంతమందికి చేతవుద్దరా ఇలా పెంచటం? ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా మన భరత భూమిని మర్చిపోకూడదు అనే, కన్న తల్లిని తండ్రిని మర్చిపోకూడదని తిరిగొచ్చారు చూడు నీ కొడుకు కోడళ్ళు. హ్యాట్స్ ఆఫ్ నాన్న మీకు అన్న తర్వాత పిల్లలు బిజినెస్ చేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇక జానకి వాళ్ళ తమ్ముడు అక్కడ సెటిల్ అయిపోయాడు కాబట్టి వాళ్ళమ్మ నాన్ననే, రాధ వాళ్ళ చెల్లెలు అక్కడ యుఎస్లో సెటిల్ అయిపోయింది కాబట్టి వాళ్ళమ్మ నాన్నని కూడా మేము మీకు అల్లుళ్ళం కాదు కొడుకులం అన్నారు. ఒక రోజున వచ్చి మీరు మాతోనే ఉండాలని వాళ్ళకి షష్ఠపూర్తి వేడుకలు చేయించేసి తీసుకొచ్చే నారాయణ కౌసల్యతో పాటు ఉంచితే, మామగారులిద్దరూ ఆఫీసులకు వచ్చేవాళ్ళు నారాయణతో పాటు. ఇక వియ్యపురాళ్ళు ఇద్దరు కౌసల్యతో కలిసి ఒకళ్ళు పూజని పునస్కారం అని, ఇంకొకళ్ళు ఇల్లు చూసుకోవటం అని, ఒకళ్ళు వంట చేసుకోవటం అని చక్కగా సంతోషంగా సరదాగా ఆ వయసులో వాళ్ళకు ఒకళ్ళకొకళ్ళు తోడు హ్యాపీగా ఉన్నారు. ముగ్గురు వియ్యంకులు, ముగ్గురు వియ్యపురాళ్ళు కూడా. ముందు జానకి కన్నాకే నేను కంటానంది రాధ. అలాగే జానకి గర్భవతి అయ్యిందే. పుట్టింటి సీమంతం, అత్తింటి సీమంతం, ఆ తర్వాత బేబీ షవర్లు, ఫోటోషూట్లు అన్నీ అయిపోయి జానకి బాబు పుట్టాడు. హ్యాపీ. ఒకవైపున జానకి కొడుకు వేడుకలు అయిపోతూ ఉండగా రాధ గర్భవతి అయింది. రాధకి కొడుకు పుట్టాడు. అన్ని వేడుకలు జరిపించారు. మళ్ళీ జానకికి ఒక పాప, రాధకు ఒక పాప. పర్ఫెక్ట్ హెల్దీగా పుట్టారు పిల్లలు. ఇంకేం కావాలి? ఆపరేషన్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్న ముగ్గురు ముసలమ్మలకి, ముగ్గురు ముసలాయన్లకి చక్కగా ఇద్దరు మనవళ్ళు, ఇద్దరు మనవరాళ్ళు. వాళ్ళతో కాలక్షేపం చేసుకుంటూ సంతోషంగా టైమే తెలియట్లేదు ముసలాళ్ళకే. ఒకవైపున బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు రాఘవ, మధు. భర్తలకి అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు బెస్ట్ బిజినెస్ మ్యాన్లుగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బిజినెస్ మ్యాన్ అవార్డ్స్ తీసుకునే రేంజ్లకి మొగుళ్ళని ఇద్దరు జానకి రాధ కూడా పుష్ చేస్తూ వెనకాల ఉంటూ ఒకవైపున ఆఫీసు స్టాఫ్ ప్రతి ఒక్కటి కూడా పట్టించుకుంటూ బ్రాంచులుగా బిజినెస్ని ఎదిగేలా చేస్తూ కొత్త కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తూ టాప్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోయారు రాఘవ, మధు. ఏ చుట్టాలైతే ఒకానొక రోజున నానా మాటలు నారాయణ అన్నారో, కౌసల్యని అన్నారో, మా ఇంటికేసి రాబాకండే, ఏ 10,000 అప్పు కోసమో 20,000 అప్పు కోసమో మీరే ముష్టోళ్ళైతే మీకు వచ్చే కోడళ్ళు ముష్టియే వస్తే, రేపొద్దున 25-30 లక్షల్లో ఇల్లు, 5 లక్షల్లో కారు కొనుక్కొని అడుక్కు తినే కొడుకులు, అడుక్కు తినే కోడళ్ళు, వాళ్ళకు పుట్టే బిచ్చమెత్తుకునే మనవళ్ళు మనవరాళ్ళు అన్న మాటలు గుర్తొచ్చి ఇవాళ
కూర్చొని తిన్నా ఇంకొక 50 తరాలకి తరగనంత సంపాదించారు కొడుకులు కోడళ్ళు. ఇవాళ వాళ్ళని చూసే తల దించిన వాళ్లే తప్ప తల ఎత్తిన వాళ్ళు లేరు. ఈరోజు డబ్బు ఉంది, దాంతోపాటు ప్రేమ ఉంది, పిల్లలు కళ్ళ ముందు ఉన్నారు, మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా పెరుగుతున్నారు, వాళ్ళ వియ్యంకుళ్ళు వియ్యపురాళ్ళ తోడు అండా ఉంది. ఈ రోజున పిల్లలు ఈ రోజుకి వాళ్ళ సలహాలు అడుగుతున్నారు. ఎంతకన్నా ఏ అమ్మా నాన్నలకైనా ఏం కావాలి, ఎంతకన్నా సంతృప్తికరమైన జీవితం ఎవరివ్వగలరో ఆ భగవంతుడికి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలా విదేశం నుండి తిరిగొచ్చిన కొడుకులు కోడళ్లతో ఈ కథ సంతోషంగా అత్తామామలతో ఇలా సుఖాంతమై కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో వినాలంటే డైలీ మన ఛానల్లో అప్డేట్స్ వింటూ ఉండండి. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.